హాయ్ గాయ్స్, ఇలా ట్రై చేయండి. తొక్క కూడా బయట పడేయకుండా తినేస్తారు. ఇంట్లో వాళ్ళైనా మనమైనా సరే మనకు హెల్త్ బాగుండాలంటే అన్నీ తినాలి. కూరగాయలలో అన్నీ వేస్టేజ్ చేస్తూ ఉంటాము. అనక్కాయతో పాటు అనక్కాయ తొక్కతో కూడా చట్నీ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేశాను నేను ఫస్ట్ టైం. చాలా టేస్టీగా వచ్చింది. ఏంటమ్మో తొక్కను కూడా విడుస్తలేవు అని అంటారేమో. ఆరోగ్యం కావాలంటే అన్నీ పట్టుకోవాలి. ఓకే, కానీ ప్రాసెస్ సింపుల్గా చేసేస్తున్నావు, అంత ఏం కనపడతలేదు అని అంటారేమో. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ ఆనపకాయ, మిరపకాయ, టమాటా, చింతపండు, పసుపు, ఉప్పు ఇలా ఇంట్లో ఉండే వస్తువులు మాత్రమే ఉంటే చాలు. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. నోరు కూడా చప్పబడ్డే వాళ్ళకి ఇలా పెట్టండి, అసలు చాలా టేస్టీగా ఉంది అంటారు. తినేవాళ్ళు తింటూనే ఉంటారు. ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి, మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తొక్కతో పాటు ట్రై చేశాను. ఓకే, మరి ఉంటాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ.